సువార్త 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. జాగ్రత్తగా చూడమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేస్తా ఉన్నాను. యూదుల అధికారి అని నికోదేమును పరిచయం ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడును చేయలేడని ఆయనతో చెప్పింది. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనే అని ఉన్నది. మీరు కొత్తగా జన్మించవాలని నీతో నేను చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చినో ఎక్కడ నుండి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని నేను. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయన అడుగగా, యేసు ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలు బోధకుడు అయి ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యం మీరు అంగీకరింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితేనే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగ నమ్ముదురు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ కొద్ది వాక్యము దీవించునుగాక. ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సజీవుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో దేవా, ఈ సమయంలో పాటల ద్వారా నిన్ను ఆరాధించాము, స్తుతించాము, ఘనపరిచాము. ఈ సమయంలో ప్రభువా, నీ సన్నిధిలోకి వాక్యం ద్వారా వస్తూ ఉన్నాము ప్రభువా. ఈ వాక్యం ఒప్పుటకు మాట్లాడటకు మాకు యోగ్యత లేదు ప్రభువా. ఓ దేవ, ఈ వాక్యం అనువదించుటకు నీ పరిశుద్ధాత్మయే అనువదించాలి ప్రభువా. ఏ మనిషి దీనికి అనువాదికుడు కాదు, ఏ పాస్టరు, ఏ బిషప్ కూడా దీన్ని అనువదించలేడు ప్రభువా. కేవలం నీ పరిశుద్ధాత్మ మాత్రమే వాక్యములకు అనువాదకుడు అయి ఉన్నావు గనుక నీవే వచ్చి నీ పిల్లలతో నీ వాక్యమును అనువదించి మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇజ్రాయేలు పిల్లలు ఇజ్రాయేలు, ఓ దేవ, ఇజ్రాయేలు వాక్కు చేత వింటారని చెప్పో ప్రభువా. యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదరని చెప్పో తండ్రి. దేవ, నిశ్చయము నీ పిల్లలు నీ వాక్కు విందురుగాక. నా గొర్రెలు నా స్వరం వింటాయని చెప్పో ప్రభువా. నిశ్చయంగా స్వరము నీ గొర్రెలు ఆలకించదురుగాక. ఓ ప్రభు, ఇక్కడ వింటున్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తెరవండి, ప్రతి జీవితాన్ని మీరు తెరవండి, ప్రతి మనోనేత్రం వెలిగించండి. యేసుక్రీస్తు నామములో ఓ దేవ, హృదయంలోనికి నీ వాక్యము చేర్చుకొని పోవును గాక. ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ, దెయ్యపు, క్రీస్తు విరుద్ధ ఆత్మలన్నిటినీ ప్రభుని యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాం ప్రభువా. నామంలో నీ పరిశుద్ధాత్మ స్వతంత్రంగా మాతో కదలాడును గాక. మీకు అప్పగిస్తూ వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని మీకు అప్పగిస్తూ ప్రభుని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉంటుంది. ఆమేన్. ఈ సమయంలోకి వచ్చున్నామండి. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చదివాం. ఇక్కడ ఒక అద్భుతమైన సన్నివేశం ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రభుని యేసుక్రీస్తు భూమి పైన శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ఎవరు అని మనం చెప్పినట్లయితే, దావీదుని అడిగితే యేసుక్రీస్తు ఎవరు అని దావీదు గ్రంథంలో దావీదుని అడిగితే దావీదు చెప్తాడు, ఆయన కోసం నేను ప్రవచించాను, ఆయన కోసం నేను మాట్లాడాను, ఆయన రాబోయే కాలంలో ఒక విమోచకుడిగా భూమి మీదకి వస్తాడని నేను చెప్పాను. ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన చనిపోతాడు, సమాధిలో పెట్టబడతాడు. అప్పుడు నేను పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించాను. ఏమని ప్రవచించానంటే, నా పరిశుద్ధుణ్ణి కుళ్ళి పట్టనీయను, ఆయన శరీరము కుళ్ళి పట్టకుండానే 72 గంటలు ముగించబడకుండానే 3వ రోజున ఆయన తిరిగి లేస్తాడు అని నేను ప్రవచించాను అని చెప్పి దావీదు మాట్లాడతాడు. హల్లెలూయా. మీరు దావీదుని అడగండి. దావీదును పరలోకం వెళ్ళిన తర్వాత దావీదుని అడగండి, యేసుక్రీస్తు ఎవరు అని అడిగితే ఖచ్చితంగా దావీదు చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఒకసారి మనం కీర్తన గ్రంథం 22వ అధ్యాయం చదువుదాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం మనం చదివినట్లయితే, నా దేవా నా దేవా నీవు నన్నెలా విడనాడితివి అని
ఇక్కడ ఆ పదం వాడుతున్నాడు దావీదు కీర్తనలో 22 కీర్తనలో దావీదు ఆ పదం వాడుతున్నాడు. వాస్తవంగా అది హిబ్రూలో ఏమని ఉంటుందంటే ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని ఉంటుంది. అంటే అది తెలుగులో సరిగా ట్రాన్స్లేట్ చేయలేదు. అది మొదటి మాటల్లో ఈ సిలువలో యేసుక్రీస్తు మాట్లాడుతున్నట్లుగా ఒక మాట అక్కడ ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుందంటే ఏలి ఏలి లామా సబక్తాని అని ఉంటుంది. కానీ యాక్చువల్గా హిబ్రూ బైబుల్ ఏమని ఉంటుందని ఎలోయి అని ఉంటుంది. ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే నా దేవా నా దేవా నన్ను ఎలా విడనాడితివి అని అక్కడ దావీదు మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనకు కనబడుతుంది. కానీ వాస్తవంగా మాట మాట్లాడింది ఎవరంటే యేసుక్రీస్తు సిలువలో మాట్లాడుతున్న మాట అండి అది. హల్లెలూయా. వాస్తవంగా సిలువలో మాట్లాడుతున్నాడు అది. కానీ దావీదు ఎందుకు పలుకుతున్నాడు దాన్ని అంటే దావీదు యేసుక్రీస్తు ఎవరు అని దావీదుని అడిగితే యేసుక్రీస్తు ఒక మెస్సయ్య, ప్రజలందరి కొరకు పాపములను పరిహరించడానికి భూమి మీదకి వచ్చిన ఆ యొక్క దేవాతి దేవుడే ఎలోయి అనగా ఏల్ దేవుడు అనగా ఎలోహిం శరీరం ధరించుకుని వాక్యము శరీరధారియే భూమి మీదకి వచ్చిన కృపా సత్య సంపూర్ణుడే ప్రభువైన యేసుక్రీస్తు అని దావీదు చెప్తాడు. హల్లెలూయా. దేవునామమునకు మహిమ కలుగును గాక. అలాగే యేసుక్రీస్తు ఎవరు అని మోషేని అడిగితే మోషే చెప్తాడు. ఏమని చెప్తాడంటే ఒక్కసారి ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 18వ వచనం మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 18వ వచనం మనం చూద్దాం. వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవర్తను వాని కొరకు పుట్టించును, అతని నోట నా మాట నుంచుకును, నీతిని అతనికి ఆజ్ఞాపించి యావత్తును చెప్పును. అదనమాట. అంటే ఇక్కడ మోషే ఏం చెప్తున్నాడంటే నా వంటి ప్రవర్తనలో ఒక ప్రవర్త భవిష్యత్తులో ఒక విమోచకుడుగా భూమి మీదకి వస్తాడు. ఆయన భూమి మీదకి ఒక ప్రవర్తగా వస్తాడు. ప్రవర్త అంటే మీకు తెలుసు, ప్రవర్త అంటే దీర్ఘదర్శి అని ఉంటారు. ఏంటండి అది? దీర్ఘదర్శి అంటే ముందు కాలాన్ని చూసేవాడు అనమాట. ప్రవర్త అంటే ముందు కాలాన్ని చూసి ప్రవచించేవాడు ప్రవర్త. బైబిల్లో ఏమని ఉంటుంది? నరపుత్రుడు అని ఉంటుంది. ప్రవర్తన ఇంకో మాట ఏమంటారంటే బైబిల్లో పాత నిబంధనలో నరపుత్రుడు అని ఉంటుంది. అదే కొత్త నిబంధనలకు వచ్చినప్పటికి ప్రవర్తన ఏమంటారంటే మనుష్య కుమారుడు అని ఉంటుంది. అంటే పాత నిబంధనలోనేమో నరపుత్రుడు అని ఉంటుంది, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అది మనుష్య కుమారుడు అని ఉంటుంది. అంటే మనుష్య కుమారుడు అన్న, నరపుత్రుడు అన్న, ప్రవర్త అన్న, దీర్ఘదర్శి అన్న, ఇవన్నీ కూడా ఒకే పదానికి సంబంధించిన పదాలు అవన్నీ కూడా. హల్లెలూయా. అంటే భవిష్యత్తులో భూమి మీదకి ప్రభువైన యేసుక్రీస్తు ఎలా వస్తాడండి? ప్రవర్తగా భూమిపైకి రావాలి. భూమిపైకి ఒక ప్రవర్తగా యేసుక్రీస్తు వస్తాడు. అలాగే ఇక్కడ మనం చూస్తాం దావీదు ఏం చెప్పాడు? ఆయన ఎలోయిగా అంటే ఎలోహింగా శరీరం ధరించిన కృపాసత్య సంపూర్ణుడిగా భూమి మీదకి వస్తాడని ఇక్కడ దావీదు చెప్పాడు. ఇప్పుడు దావీదేమో ఆయన ఏమని చెప్పాడు? ఎలోయి అని చెప్పాడు. అంటే శరీరం ధరించుకుని భూమి మీదకి వస్తున్న దేవుడు అని చెప్పాడు. దాన్ని యోహాను కూడా డిక్లేర్ చేశాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చిందని దాన్ని ఆ యొక్క దావీదు చెప్పిందని యోహాను కూడా డిక్లేర్ చేశాడు. మోషే ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ఒక ప్రవర్తగా వస్తాడని చెప్పాడు. అలాగే యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం చూడండి. 7-14 అధ్యాయం. సూచన చూపును ఆలకించుడి కానీ ఆమేన్. హల్లెలూయా. అంటే ఇక్కడ ఒక సూచన ఇస్తా ఉన్నాడు. అంటే యెషయా ఏం చెప్తున్నాడంటే కన్యక గర్భవతియే కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడునని చెప్తున్నాడు. అంటే యెషయా చెప్పింది ఏంటంటే ఒక కన్యక గర్భవతి అవుతుంది, ఆ కన్యకలో నుంచి మెస్సియా భూమిపైకి వస్తాడు అని చెప్పాడు. అసలు వాస్తవంగా మీరు ఆలోచించండి,
ఒక కన్యక, పెళ్లి కాని స్త్రీ గర్భవతి అవుతే సమాజం ఏమంటది? ఒక పెళ్లి కాని స్త్రీ గర్భవతి అవుతే సమాజం ఏమంటది? చాలా భయంకరంగా ఆ స్త్రీని మాట్లాడుతుంది. కానీ ఎస్ఏ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఒక కన్యక గర్భవతియే కుమారుని కంటుంది, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడుతుంది. ఇమ్మానుయేల్, ఏల్, ఏల్ అంటే ఎలోహిం, ఎలోహిం అంటే ఎల్ దేవుడు, అంటే ఎలోహిం అనే దేవుడు, యెహోవా అనే దేవుడు శరీరంలోకి వస్తున్నాడు. అదే ఇమ్మానుయేల్. అంటే ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడు అని అర్థం. అంటే పైన ఉన్న యెహోవా ఎలోహిం, ఆ దేవుడు శరీరం ధరించుకుని భూమి మీదకి వస్తా ఉన్నాడు. ఎలా వస్తున్నాడంటే ఒక కన్యక గర్భంలోకి వస్తా ఉన్నాడు అని చెప్పి ఈ యొక్క యెషయా చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మీరు దావీదుని అడిగితే దావీదు ఏం చెప్తున్నాడు? వాక్యము శరీరధారి అయిన దేవుడు ఆయనే. మోషేని అడిగితే మోషే ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ఎవరంటే మోషే ఆయన ఒక ప్రవక్తగా భూమి మీదకి వస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ యెషయాని అడిగితే యెషయా ఏం చెప్తున్నాడు? ఆయన ఒక కన్యక గర్భం నుంచి వస్తా ఉన్నాడు, ఆయన మెస్సయ్య, ఆయన ఇమ్మానుయేల్ అని చెప్తా ఉన్నాడు. అదే యెషయా ఇక్కడ 6:9 చూస్తే, యెషయా గ్రంథం 9:6 ఏలయనగా, ఇవన్నీ మీకు కంఠస్థ వాక్యాలు. అయితే నేను కొద్దిగా దాన్ని మేము టచ్ చేస్తూ కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో క్రిస్మస్ వచ్చేస్తుంది, వచ్చే నెలలోనే డిసెంబరు. ఇంక మొత్తం చిన్నపిల్లలు కంఠస్థ వాక్యాలు చెప్పేస్తారు. ఇవన్నీ కూడా టకటక చెప్పేస్తారు మౌతుల దగ్గరికి వెళ్ళి. పాస్టర్లు కూడా చక్కగా ఇవన్నీ కూడా వాడుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయాలు కొద్దిగా మీరు కొంచెం డీప్గా వెళ్ళి కొంచెం ఆలోచిస్తారని ఈ విషయాలు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఏలయనగా మనకి శిశువు పుట్టాడు, మనకి కుమారుడు అనుగ్రహించబడ్డాడు, ఆయన భుజముల మీద. ఇప్పుడు యెషయా అని యేసుక్రీస్తు ఎవరు అని అడిగితే ఆయన భూమి మీదకు ఒక శిశువుగా రాబోతా ఉన్నాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట? చూడండి, ఒక్కొక్క ప్రవర్తన అడిగితే యేసుక్రీస్తు కోసం వాళ్ళు చెప్పే సాక్ష్యాలు చూడండి. వాళ్ళు చెప్పే సాక్ష్యాలు అద్భుతమైన సాక్ష్యాలు చెప్తున్నారు. దావీదుని అడిగితే ఆయన సిలువలో ఏలి ఏలి లామా సబక్తాని అని పలికే మాటలు ఏ విధంగా పలుకుతున్నాడు దావీదు మాట్లాడుతున్నాడు. యెషయాని అడిగితే కన్యక గర్భం నుంచి ఎలా వస్తున్నాడో చెప్తున్నాడు. మోషేని అడిగితే ఆయన ఒక భూమి మీదకి ఒక ప్రవక్తగా ఎలా వస్తున్నాడో చెప్తున్నాడు. అదే యెషయా ఇక్కడ చెప్తున్నాడు, ఆయన భూమి మీదకి ఒక శిశువుగా కూడా వస్తా ఉన్నాడు. అలా శిశువు మాత్రమే కాదు, ఆయన కుమారుడుగా కూడా వస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఎలోహిం, ఆ దేవుడు, ఆ యొక్క అడోనై, ఆ యొక్క యెహోవా ఏ విధంగా వస్తున్నాడంటే కుమారుడుగా వస్తున్నాడు, శిశువుగా వస్తా ఉన్నాడు. ఏమంటే కన్యక గర్భంలో నుంచి వస్తా ఉన్నాడు. మోషే చెప్పినట్టు ఒక ప్రవక్తగా వస్తా ఉన్నాడు. దావీదు చెప్పినట్టు ఒక సిలువలోకి వెళ్ళి నా దేవా నా దేవా అని మాటలు పలుకుతూ ఉన్నాడు. అలాగే ఇంకా కిందకి చదవండి. ఇప్పుడు ఆ యెహోవాయే ఆశ్చర్యకరుడుగా భూమి మీదకు వస్తా ఉన్నాడు. మరొకటి ఎలా వస్తున్నాడంటే ఆలోచనకర్తగా కూడా వస్తా ఉన్నాడు. ఆయన ఓన్లీ ఒక కుమారుడు మాత్రమే కాదు కానీ, ఒక శిశువు మాత్రమే కాదు కానీ, ఒక కన్యక గర్భంలోని చిన్న బాలుడే కాదు కానీ, ఆయన ఎలాగ వస్తున్నాడు? ఆయన ఎవరంటే బలవంతుడైన దేవుడు కూడా. హల్లెలూయా. ఆ శిశువే బలవంతుడైన దేవుడు కూడా. తర్వాత మా శిశువే నిత్యుడగు తండ్రి కూడా ఆయనే, సమాధానానికి అధిపతి కూడా ఆయనే. అంటే శాశ్వతమైన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు, మహోన్నతమైన దేవుడు, ఆ ఎలోహిం సాక్షాత్తు శరీరం ధరించుకుని భూమి మీదకి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ప్రవక్తలు ఇచ్చే సాక్ష్యం ఏంటంటే దేవుడే శరీరం ధరించుకుని భూమి మీదకి వస్తా ఉన్నాడు అని చెప్తున్న సాక్ష్యాలు ఇవన్నీ కూడా. దావీదుని అడిగిన అదే చెప్తున్నాడు, యెషయాని అడిగిన అదే చెప్తున్నాడు, ఇక్కడ ఆ మోషేని అడిగిన అదే చెప్తున్నాడు. ఎవరిని టచ్ చేసినా యేసుక్రీస్తు ఎవరంటే దేవుడు అంటారు. కానీ ఇప్పుడు సంఘాల్లో పాస్టర్ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ఎవరంటే ఆయన కుమారుడు, రెండో దేవుడు, త్రిత్వంలో రెండో దేవుడు. హల్లెలూయా. ఏంటండి అది? త్రిత్వంలో రెండో దేవుడు అంట. ఆయన మనిషి అంట. ఆయన పుట్టాడు కాబట్టి పుట్టినరోజు చేస్తున్నాం, చచ్చిపోయాడు కాబట్టి చచ్చిపోయిన రోజు చేస్తున్నాం. క్రిస్మస్ ఉంది, ఈస్టర్ ఉంది,
ఆయన డిసెంబర్ 24 నాటి పుట్టాడు, క్రిస్మస్ చేస్తున్నాం. ఈస్టర్ రోజు చచ్చిపోయాడు, అందుచేత ఈస్టర్ చేస్తున్నాం. అందుచేత ఆయనకు పుట్టుగా ఉంది. కానీ పౌలు గారేమో, యెషయా గారేమో, దావీదు గారేమో ఆయన ఆది అంతము లేని దేవుడు అన్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడండి? ఆదియు నేనే. లేదు ప్రభువా, నీకు అంతము ఉంది, ఆది ఉంది. నేను చెప్తున్నాను కదా, నువ్వు విను. నీకు ఆది ఏంటంటే డిసెంబర్ 24 పుట్టినరోజు చేస్తున్నాను నేను. నీకు అంతం ఏంటంటే ఏప్రిల్ నెలలో నీకు ఆ యొక్క ఈస్టర్ రోజు వస్తుంది, అది అంతం రోజు. గుడ్ ఫ్రైడే రోజు నువ్వు చచ్చిపోతున్నావు సిలువలో. నాకు తెలిసే విషయం, నేను చేస్తున్నాను దాన్ని. హల్లెలూయా. అంటే దేవుడికే తెలియని వాక్యాన్ని ఈరోజు మనిషి దేవుడికి నేర్పించడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ఎవరు? అసలు ప్రవక్తలు ఏం సాక్ష్యాలు ఇస్తున్నారు, వీళ్ళేం సాక్ష్యాలు ఇస్తున్నారు? ప్రవక్తలు ఏం చెప్తున్నారు బైబిల్లో, వీళ్ళేం చెప్తున్నారు సంఘాల్లో? హల్లెలూయా. నిజమైన విశ్వాసులు, వాక్యాన్ని పరీక్షించే విశ్వాసులు, వాక్యాన్ని ఖచ్చితంగా సర్వసత్యాన్ని గ్రహించగలిగిన సామర్థ్యం ఉన్న విశ్వాసులు ఖచ్చితంగా దేవుని యొక్క దైవత్వాన్ని ఖచ్చితంగా గుర్తిస్తారండి. హల్లెలూయా. దైవత్వం ఎవరికి కావాలి, దేవుడు ఎవరికి కావాలి? మా సంఘం పెట్టిన రూల్స్ అయితే అక్షరాల మా సంఘం పెట్టిన నిబంధనలు అయితే పాటించాలి తప్ప, ఒకవేళ నిబంధనలు పాటించలేదనుకో మా సమాధులు చేయరు. నిబంధనలు పాటించలేదనుకో మాకు సమాధుల్లో స్థలాలు ఎవరు, మా పుట్టినరోజులకు రారు, లేకపోతే మా యొక్క ఏ కార్యక్రమం వచ్చినా మా ఊరు జనమంతా మమ్మల్ని వెలేసేస్తారు. అందుచేత మా సంఘ కార్యక్రమాలు ఎలా ఉన్నా సరే మేము చేసేస్తాం తప్ప వాక్యం ఎలా పోతే మాకెందుకు, దేవుడు ఎలా పోతే మాకెందుకు, దేవుడు ఏం చేస్తే మాకెందుకు, దైవత్వం ఏ విధంగా ఉంటే మాకెందుకు, బైబిల్ ఏ విధంగా ఉంటే మాకెందుకు, మాకు అది అవసరం లేదు అని చెప్పి ఈరోజు 99% క్రైస్తవులు వారి వారి సిద్ధాంతాల బట్టి, వారి వారి శాఖల బట్టి, వారి వారి యొక్క సంఘాల బట్టి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ నిజమైన సత్యాన్ని గ్రహించడానికి ఏ మాత్రము కూడా వాళ్ళు కనీసం చిన్న 10 నిమిషాలు కూడా సమయాన్ని కేటాయించలేకపోతా ఉన్నారు. హల్లెలూయా. సినిమాలకి వెళ్ళి 3 గంటలు చూడమంటే ఆహా ఎంజాయ్, సీరియల్కి వెళ్ళి 1 గంట చూడమంటే ఎంజాయ్, డ్యాన్స్ బేబీ డ్యాన్స్కి వెళ్ళి చూడమంటే ఎంజాయ్, బ్రాందీ షాపుల కాడికి వెళ్ళి కూర్చోమంటే ఎంజాయ్, లేకపోతే ఆ యొక్క రకరకాల క్లబ్బులకి వెళ్ళి, పేకాటాలకు వెళ్ళి, జూదాలకు వెళ్ళి, రకరకాల కార్యాలకు వెళ్ళి ఎంజాయ్ చేయమంటే అద్భుతంగా ఎంజాయ్ చేస్తారు ప్రజలు. కానీ దైవత్వాన్ని గుర్తించి, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తను గుర్తించి ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు ప్రార్థించే సాహసం, సమయం ఈరోజు ప్రజలకు లేదండి. హల్లెలూయా. ఎందుకంటే అందులో ఆనందం లేదు. స్టేటస్ చూడమంటే ఆనందం ఉంది, యూట్యూబ్లో సినిమాలు చూడమంటే ఆనందం ఉంది, సీరియల్ చూడమంటే ఆనందం ఉంది, పేకాటల్లో ఆనందం ఉంది, కోడి పందెల్లో ఆనందం ఉంది, జూదాల్లో ఆనందం ఉంది, ఆ యొక్క గాంధీ షాపుల్లో ఆనందం ఉంది, సినిమా హాల్లో ఆనందం ఉంది. ఎంటర్టైన్మెంట్ 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 అన్ని చోట్ల కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్. చర్చిలోకి వెళ్ళి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుతుంది? అందుకే చర్చిలో కూడా పాస్టర్లో కూడా ఫుల్గా ఎంటర్టైన్మెంట్ మొదలెట్టేశారు. 2 వాక్యాలు చదివి 4 జోకులు వేస్తారు. 2 వాక్యాలు చదివి 4 జోకులు ఎత్తే పక్క 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 నవ్వుతూ ఉంటే అప్పుడు వీళ్ళకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఏం చెప్పాడు రా వాక్యం, అద్భుతంగా చెప్పాడు అంటారు. ఖచ్చితంగా వాక్యం బల్లగుద్ది చెప్పమనుకోండి, పాపం చాలా ప్రమాదంలో ఉన్నాడు వ్యక్తి, మళ్ళీ దరిదాపులో రాకూడదు అనుకుంటారు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ఒక్కసారి మీరు పరిశీలించండి. ఒక అరగంట సేపు నాకు సమయం ఇవ్వండి, నేను త్వరగా దాన్ని క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ఎవరు అనే ప్రశ్న జనాల్లో ఉంది. ఎవరు అనే ప్రశ్న జనాల్లో ఉందండి. ఎలా మాట్లాడుకుంటున్నారంటే చూడండి ఒకసారి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. జాగ్రత్తగా చూడండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతమునకు వచ్చి మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనిచున్నారని ఆయన శిష్యులను అడిగాడు. ఆయన చూడండి, యేసుక్రీస్తు సువార్త చేస్తున్నాడు, భూమి మీదకి వచ్చాడండి, సువార్త చేస్తున్నాడు, ఇంటింటికి వెళ్ళి సువార్త చేస్తున్నాడు.
ప్రతి ఇంటిని దర్శిస్తున్నాడు. ప్రతి ఇంటింటికి వెళ్ళి, అయ్యా వాక్యం ఇది, పాత నిబంధనలు ఈ విధంగా ఉంది, ప్రవక్తలు ఈ విధంగా నా కోసం ప్రవచించారు, ఆ వాక్యాలను నెరవేర్చడానికి వచ్చాను, ధర్మశాస్త్రం అంతా నెరవేర్చడానికి వచ్చాను, ఒక సున్నైనా ఒక పొల్లైనా కొట్టువేయడానికి రాలేదు, ప్రతి ధర్మశాస్త్రంలోనూ ప్రతి దానిని కూడా నేను నెరవేర్చడానికి వచ్చాను. పాత నిబంధనలు ఉన్న రొట్టెని నేనే, పాత నిబంధనలో ఉన్న చెట్టును నేనే, పాత నిబంధనలు ఉన్న ఆ గంగాళం నేనే, ఆ పాత బంధంలో ఉన్న ఆ గొర్రె పిల్లను నేనే, ఆ పాత బంధంలో ఏదైతే ఛాయగా కనబడుతుందో అవన్నిటినీ కూడా నెరవేర్చడానికి భూమి మీదకు వచ్చిన వాడిని నేనే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే అక్కడ విషయం ఏంటంటే, నువ్వేంటయ్యా, నువ్వు గొర్రెపిల్లవా, నువ్వు లోకపాపలు మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లవా, నీకు నిండా పోతే 30 సంవత్సరాలు కూడా లేవు, ఒక 50 సంవత్సరాలు కూడా లేవు, నువ్వు గొర్రెపిల్లవేంటి, నువ్వు రెట్టేంటి? మాకు మా యొక్క సన్నిహితుడి సభ ఉంది, మా పాస్టర్ గారు ఉన్నారు. ఎవరో తెలుసా మా పాస్టర్ గారు? మా పాస్టర్ గారు ఎవరో తెలుసా? కైపా అన్న ప్రధాన యాజకులు ఉన్నారు. మాకు ప్రధాన యాజకుల్ని వెంబడిస్తుంది. అబ్బా నీ వాక్యం మేము ఎందుకు వెంబడిస్తాం? నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏదో తిరిగేస్తా ఉంటే నేను వెంబడించేస్తాం. మేము మా గ్రామం, మా స్వగ్రామం, మా ప్రధాన యాజకులు, మా అన్న కైపాలు మాత్రమే మేము వెంబడిస్తాం తప్ప ఎక్కడి నుంచి వచ్చావో నువ్వు తెలియదు, నీ తండ్రి ఎవడో నీకు తెలియదు, నీ తల్లి ఏదో పాపం చేసి ఎక్కడో ఏదో చేసేస్తే వచ్చి ఇక్కడ నువ్వు దేవుణ్ణి, నేను రొట్టెని, నేను గొర్రె పిల్లని అంటున్నావు. ఇది ఏమైనా సమంజసంగా ఉందా? నీ వాక్యం మాకేం అవసరం లేదు కానీ అవసరం బాగున్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు మాట వినడానికి ఎవరు కూడా మనసు ఇవ్వడం లేదండి. అసలు ఆయన ఏం చెప్తున్నాడో, ఏ వాక్యాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నాడో, అసలు దేనికోసం ఆయన వచ్చాడో, దేనిని వివరించడానికి ప్రయత్నిస్తున్నాడో ఎవరు కూడా మనసును పెట్టడానికి ప్రయత్నం చేయట్లేదు. స్టిల్ ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉందో అప్పుడు అలా ఉంది. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో మనం అనుకుంటాం, నేను యేసుక్రీస్తు కాలంలో ఉంటే కనుక నేను వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోతుంది అనుకుంటాను ఇప్పుడు. ఎందుకంటే కొన్ని విషయాలు తెలుసుకున్నావు కదా, నా కోసం రక్తంగా వచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు దేవుడు అయినా, ఆయన ఏమో చాలా సృష్టికర్త అయినా, ఆయన అందరినీ సృజించిన దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు అని నీకు అర్థమైనవి కాబట్టి, నీకు తెలిసినవి కాబట్టి, దేవుడు ఎవరు నీకు అర్థమైంది కాబట్టి ఇప్పుడు అనుకుంటాను నువ్వు నేను యేసుక్రీస్తు కాలంలో ఉంటే నేను కనుక వెళ్ళిపోయి కాళ్ళు ఎట్టేసుకుంది అనుకుంటాను మనసులో. కానీ ఆ రోజు యేసుక్రీస్తు యెరూషలేము వీధుల్లో తిరుగుతుంటే ఆ రోజు ప్రజలు ఎక్కడ కనబడితే అక్కడ రాళ్ళు తెస్తున్నారు కొట్టడానికి. ఎక్కడ కనబడితే ఎక్కడ వాక్యం తెలిసిన వాళ్ళు, బైబిల్ తెలిసిన వాళ్ళు రాళ్ళు తెస్తున్నారని కొట్టడానికి. ఎందుకంటే ఆయన వచ్చేమో వాళ్ళ సంఘాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వారి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, వారి జీవితాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు, వారి స్వభావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతిదీ కూడా వ్యతిరేకంగా ఉంది. హల్లెలూయా. అల్లరి చేయకండి, వాక్యం వినాలి. విశ్రాంతి దినం వాళ్ళు పాటిస్తున్నారండి. విశ్రాంతి దినం వాళ్ళు పాటిస్తుంటే వాళ్ళు కనీసం వాళ్ళ గొర్రెలకు కానీ మేకలకు కానీ దేనికి కొంచెం పచ్చి మంచినీరు కూడా పెట్టరండి. వాళ్ళు పచ్చి ఉపవాసం చేస్తారు. ఆ యొక్క 7th డే సబ్బాత్ అని చెప్పి జంతువులు కూడా నీళ్ళు పెట్టకుండా ఉపవాసం చేస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసండి, యేసుక్రీస్తు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, గోతులోని ఒక చర్చి దగ్గర పక్షవాయువుతో పడున్నాడండి. ఆయన విశ్రాంతి దినం రోజున అక్కడికి వెళ్తా ఉన్నాడు. వెళ్తుంటే ఆ వ్యక్తి ఇక్కడ సబ్బాతు రోజుని అసలు వాళ్ళు ఎంత గట్టిగా చేస్తారంటే కాళ్ళు కూడా కదపరండి, జంతువులు కూడా నీళ్ళెట్టరు, అంత కటిగా ఉపవాసం చేస్తారు వాళ్ళు. కానీ యేసుక్రీస్తు వెళ్ళి ఉపవాస దినం రోజుని ఆ గుడి దగ్గర ఒక పక్షవాయువుతో పడి ఉన్న ఒక వ్యక్తిని ఉంటే ఆ వ్యక్తికి నువ్వు స్వస్థపరచకూడుతున్నావు అని అడిగి, అతను విశ్వాసం ఉన్నది కాబట్టి నువ్వు పొరుపెత్తుకుని వెళ్ళిపోమన్నాడు. నీ పాపాలని క్షమించబడ్డాయి, నీ పొరుపెత్తుకుని వెళ్ళిపోన్నాడు. అతను వెంటనే దిగ్గును లేచి పొరుపెత్తుకుని పరిగెడుతున్నాడు. వెంటనే మొత్తం చర్చిలో ఉన్న జన సమూహం అంతా వచ్చి పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకుని యేసుక్రీస్తు చుట్టూరు కుమ్మేశారు. యేసుక్రీస్తు చుట్టూరు వచ్చేసి
అసలు మా విశ్రాంతి దినాన్ని నువ్వు ఎందుకు అపవిత్రపరిచావు? మేము ఎంత భక్తి శ్రద్ధలతో దీన్ని చేస్తాం, ఎంత ఆచారపరంగా దీన్ని చేస్తాం. దేవుణ్ణి అగౌరవపరిచి, మా విశ్రాంతి దినాన్ని అగౌరవపరిచి నువ్వు ఈ విధంగా దేవుని కుమారుణ్ణి, మనిషి కుమారుణ్ణి నేను పాపాలు క్షమిస్తున్నానని ఏ విధంగా నువ్వు చెప్పగలుగుతున్నావు? దేవదోషం చేస్తున్నాను అని చెప్పి ఎంత పెద్ద పెద్ద రాళ్ళు తీసారండి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు ఎప్పుడైతే ఆ విధంగా తీశారో యేసుక్రీస్తు మెల్లగా ఆ యొక్క జనసమూహం తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఆయన విశ్రాంతి దినానికి వ్యతిరేకంగా పనిచేసాడు అనుకున్నారు. ఆయన ఏమంటే, నేను విశ్రాంతి దినానికే ప్రభువుని, నేను ఎవరిని? విశ్రాంతి దినం రోజున ఒక వ్యక్తి ఒక గాడిద కానీ ఒక గుర్రం కానీ గోతులో పడిపోయి చావు బతుకులో కొట్టుకుంటే మీరు దాన్ని లేపరా? చావు బతుకులో ఉంటే దాన్ని లేపరా? విశ్రాంతి దినం అని చెప్పి ఆ యొక్క మరణానికి అప్పగించేస్తారు. లేపరా అంటే వీళ్ళు అంటున్నారు, చచ్చిపోని మాకు అనవసరం, మా విశ్రాంతి దినాన్ని మాత్రం మేము అపవిత్రపరచం. అబ్బా, వీళ్ళు ఎంత ఆచారబద్ధులు అంటే విశ్రాంతి దినం పాడవకూడదంట. ప్రాణం పోయినా పర్లేదట, చచ్చిపోయినా పర్లేదంట, విశ్రాంతి దినం మాత్రం పాడవకూడదంట. చాలా మంది ఇలాంటి ప్రబుద్ధులు ఉంటారు. అంటే వాళ్ళ ఆచారము, వాళ్ళ నిష్ట, వాళ్ళ సిస్టము ఏమి పాడవకూడదు. మనుషులు చచ్చిపోతున్నా సరే, జీవితం నాశనం అయిపోతున్నా సరే, వారి యొక్క కుటుంబాలు అస్రస్తం అయిపోతున్నా సరే, వారి యొక్క జీవితాలన్నీ కొలప్స్ అయిపోతున్నా సరే, వాళ్ళ సిస్టమ్ మాత్రం పాడవకూడదు. వాళ్ళ యొక్క జీవితం మాత్రం మార్చుకోవడానికి ఇష్టపడరు. వారి యొక్క సంఘం యొక్క సిద్ధాంతం మార్చుకోవడానికి ఇష్టపడరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏ మాత్రము కూడా వారి జీవితాలు కానీ, వారి స్వభావాలు కానీ, వారి ఉద్దేశాలు కానీ మార్చుకోవడానికి ఇష్టపడరు. వీళ్ళ యొక్క పరిశీలక ఆత్మ వీళ్ళు ఎప్పుడైతే వస్తుందో, సద్దుకైన ఆత్మ ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో, నిజముగా వారి జీవితాల్లో ఆ యొక్క నిజమైన జీవితాన్ని పొందుకోవడానికి ఇష్టపడరు. కానీ వారి నిష్ట, వారి విధానం, వారి జీవితం కొనసాగిపోతూ ఉంటుంది. హల్లెలూయా. వాళ్ళు ఆ విధంగా ఉన్నారండి, వాళ్ళు ఆ విధంగా జీవిస్తున్నారండి. అయితే యేసుక్రీస్తు వచ్చి అక్కడ యెరూషలేము వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎవరంటే, యెషయా చెప్పాడు ఆయన కుమారుడని, ఆశ్చర్యకరుడని, బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్త అని యెషయా చెప్పాడు. ఆయన కన్యక గర్భం నుంచి వస్తాడని యెషయా చెప్పాడు. ఆయన ఒక ప్రవక్తగా వస్తాడని దావీదు చెప్పాడు, మోషే చెప్పాడు. హల్లెలూయా. ఈ విధంగా ప్రవక్తలందరూ చెప్పాడు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఒక్కసారి మీరు చదవండి, అక్కడ చదవండి. యేసు పిలుపుదయ్య కైసరియా ప్రాంతంకి వచ్చి మనుష్య కుమారుడు జనం చెప్పుకుంటున్నారని తన శిష్యుని అడిగగా వారు ఇదేంటండి, ఇదేమన్నా ఘోరం, ఇదేమన్నా భయంకరమైన కార్యం అండి. యేసుక్రీస్తు ఎవరో దావీదు చెప్పాడు. దావీదుని అడిగితే చెప్పుండేవాడు ఆయన ఎవరో, యెషయాని అడిగితే చెప్పుండేవాడు ఆయన ఎవరో. బైబిల్ ప్రవచనాల దగ్గరికి వెళ్ళి అసలు ప్రవక్త ఏం ప్రవచించాడు, దావీదు ఏం ప్రవచించాడు, యెషయా ఏం ప్రవచించాడు, మోషే ఏం ప్రవచించాడు, దానియేలు ఏం ప్రవచించాడు, యెహెజ్కేలు ఏం ప్రవచించాడు, ఇర్మియా, యెషయా వీళ్ళందరూ కూడా ఏమని ప్రవచించారు యేసుక్రీస్తు కోసం. వీళ్ళు వెళ్ళి బైబిల్ లేఖనాలు పరిశీలించి పరిశోధించి తెలుసుకుంటే యేసుక్రీస్తు ఎవరో అర్థమయ్యేది. కానీ ఆ యొక్క ప్రవక్తల యొక్క ప్రవచనాల యొక్క విధానాన్ని పరిశీలించకుండా వీళ్ళు సన్నిహితుని సభలను వెంబడిస్తూ, వాళ్ళ శాస్త్రులను వెంబడిస్తూ, వాళ్ళ పాస్టర్లు వెంబడిస్తూ, వాళ్ళ సంఘాలు వెంబడిస్తూ, ఒకడేమో ఇర్మియా అంటున్నాడు, ఒకడేమో బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటున్నాడు, ఒకడేమో ప్రవక్తల్లో ఒకడంటున్నాడు. ఎంత భయంకరంగా ఉందో చూడండి పరిస్థితి. హల్లెలూయా. యేసుక్రీస్తుని పట్టుకోనండి, కుమారుని పట్టుకొని, బలవంతుడైన దేవుణ్ణి పట్టుకొని, ఏమన్నా ఆశ్చర్యకరుని పట్టుకొని, నిత్యుడగు తండ్రిని పట్టుకొని, ఒకడేమో ఇర్మియా, ఒకడేమో ఏలియా, ఒకడేమో బాప్తిజం ఇచ్చి యోహాను, ఒకడేమో ప్రవక్తల్లో ఒకడు. ఈరోజు చెప్పుకున్నారు కదా, మేము యెహోవా సాక్షులం అండి, మేము జీడిఎం అండి, మేము పెంతుకొస్తు అండి, మేము బాప్టిస్ట్ అండి, మేము లోదరన్ అండి. దేవుడి పిల్లల్ని ఎవరు చెప్పుకోవట్లేదు. హల్లెలూయా. ఎవరని చెప్పుకున్నారండి? మేము క్రైస్తవులం అండి అని ఎవరని చెప్తున్నారండి? మీరు ఎవరండి? మేము పెంతుకొస్తలమండి. మీరెవరండి? మేము జీడిఎమ్మోళ్ళమండి, మేము లోదరన్నోళ్ళమండి, మేము చర్చ్ ఆఫ్ క్రైస్తవులమండి.
ఆహా నువ్వు దేవుడికి సంబంధించినోడు కాదైతే నీ. వీళ్ళు కూడా ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు కూడా యేసుక్రీస్తు సాక్షాత్తు దేవుని కుమారుడే, వాక్యమే, శరీరధారి ఆ యొక్క యెరూషలేం వీధుల్లో తిరుగుతుంటే ఆ వాక్యాన్ని గుర్తించకపోయి, ప్రవక్తల యొక్క వాక్యాన్ని పరిశీలించి పరిశోధించకపోయి వీళ్ళు యెషయానొకడు, ఇర్మియానొకడు, ఏలియానొకడు, బాప్తిజం ఇచ్చి యోహానొకడు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. వీళ్ళకి రెవల్యూషన్ లేదండి. యేసుక్రీస్తు ఎవరు ప్రత్యక్షత లేదు, యేసుక్రీస్తు ఎవరు వీళ్ళకి తెలియలేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, వీళ్ళు చేసిన అతిపెద్ద పొరపాటు ఏంటంటే, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ మనం కొంచెం ఎదరికెళ్తే మనకి ఇక్కడ కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా మీరు పరిశీలించండి. అందుకైన అడిగాను, ఇక్కడ యేసుక్రీస్తు తేల్చేశాడు. యేసుక్రీస్తు తేల్చేశాడు. ఏమని తేల్చాడంటే, సరే వాళ్ళకి రెవల్యూషన్ లేదు, వాళ్ళు చేయరాని పెద్ద పొరపాటు ఒకటి చేశారు. ఒక వ్యక్తిని తప్పిపోయారు. వాళ్ళు ఒక వ్యక్తిని తప్పిపోయడం కారణం చేత నా రాకడకు ముందు ఏలియా వస్తాడని చెప్పారు. నా రాకడకు ముందు ఏలియా వస్తాడని ప్రవచించాడు. ఆ ఏలియా వచ్చాడు. ఆ ఏలియా ఎవరుగా బాప్తిజం ఇచ్చి యోహాను. ఆ యోహాను వస్తే వీళ్ళు ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? జైల్లో పెట్టి తలకన్నా చేశారు. ఏం చేశారండి? ఏలియా వచ్చాడు, బాప్తిజం ఇచ్చి యోహాను వచ్చాడు. ఇదిగో లోక పాపలు మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్ల ఈయనే అని పరిచయం చేశాడు. హల్లెలూయా. పరిచయం చేసినాడు ఎవరు చూడలేదు, పరిచయం చేసినాడు ఎవరు పట్టించుకోలేదు. కేవలం యాకోబు, యాంద్రియ మాత్రమే ఆ యొక్క యోహాను ద్వారా పరిచయం చేయబడి యేసుక్రీస్తుని చూడగలిగారు. అయితే ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏలియాని తప్పిపోయారు కాబట్టి యేసుక్రీస్తుని చూడలేని కన్నులు ఉన్నాయి. అందుచేత ఈయన వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు, చచ్చిపోను లేపేస్తున్నాడు, మోగోళ్ళకి మాటిచ్చేస్తున్నాడు, ఈ కార్యాలన్నీ చేస్తున్నాడు. వీళ్ళు అనుకున్నారు, ఓహో ప్రవర్తనలో ఒకడేమో అయినా, లేకపోతే ఇరిమయ్య మళ్ళొచ్చాడేమో, లేకపోతే యెషయా మళ్ళొచ్చాడేమో, లేకపోతే బాప్తిజం ఇచ్చి యోహాను చంపేస్తే మళ్ళీ తిరిగి వచ్చేసాడేమో, దానియేలు వచ్చాడేమో అని రకరకాలుగా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ వారు నిజంగా యేసుక్రీస్తు శరీరధారి అయిన దేవుడు అన్న సంగతి వారు గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదు? వారికి ముందుగా, యేసుక్రీస్తుకు ముందుగా వచ్చిన బాప్తిజం ఇచ్చి యోహాను అని ఏలియాను వారు తప్పిపోయారండి. వారు తప్పిపోయిన కారణం చేత వారు యేసుక్రీస్తుని చూడలేకపోతా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు చెప్పాడు, డైరెక్ట్గా డిక్లేర్ చేసేస్తున్నాడు. ఏంటంటే, సరే వాళ్ళకి రెవల్యూషన్ లేదు, వాళ్ళు తప్పిపోయారు. ఇక అసలు మీరేమనుకుంటున్నారు నా కోసం? చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు. ఇప్పుడు అసలు మీరు నా కోసం ఏమనుకుంటున్నారు అన్నాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, అందుకు సీమోను పేతురు, నీవు ఏమన్నాడండి? సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తు అన్నాడు. ఏమంటున్నాడండి? అదే ఈరోజు నవనాగరికత భాషలను అడిగామనుకోండి, దేవుడు ఎవరు అనుకున్నాం అనుకోండి, దేవుడు ముగ్గురు, ఒకడు పైన ఉన్నాడు, ఇంకొకటి కిందకు వచ్చాడు, ఇంకొకటి పరిశుద్ధాత్మ అంటాడు. అదే నువ్వు పేతురుని అడిగావు అనుకో, అసలు నేను ఎవరిని అని పేతురుని యేసుక్రీస్తు డైరెక్ట్గా అడిగాడే లేదండి. ఇక్కడ అడిగాడే లేదా? డైరెక్ట్గా అడిగాడు. జనాలు ఏదో చెప్పుకున్నారు, ఇలిమి అనుకుంటున్నాడు ఒకడు, ఏలి అనుకుంటున్నాడు ఒకడు, బాప్తిజం ఇచ్చి యోహాను అనుకుంటున్నాడు ఒకడు, దానియేలు అనుకుంటున్నాడు, ప్రవర్తలో ఒకడు ఏదో అనుకుంటుండే. వాళ్ళు ఏదో అనుకున్నాడు పక్కనట్టండి. అసలు మీరేమనుకుంటున్నారు నా కోసం అన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఏమన్నాడు పేతురు గారు? నీవు సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తువి. హల్లెలూయా. సజీవుడు, దేవుని కుమారుడు, మూడోది క్రీస్తు అన్నాడు. సజీవుడు అంటే ఈయనే ఎలోహి. సజీవుడు అంటే మరణము లేనివాడు అని అర్థం. ఏంటండి? మరణము లేనివాడు, యుగ యుగాలు సదాకాలము జీవించేవాడు.
ఆయనకి ఇంక మరణం లేదు. అంటే ఆయన ఆ మరణం లేని దేవుడు ఎవరంటే, ఆది అంతము లేని దేవుడు ఎవరంటే, అల్ఫా ఒమేగా అయిన దేవుడు ఎవరంటే ఎలోహిం అయి ఉన్నాడు. ఆ ఎలోహిం ఎవరు కాదు, ఆయనే మన తెలుగులో అనువదిస్తే తెలుగు బైబిల్లో ఆయన ఏమన్నారంటే యెహోవా అన్నారు. ఏంటన్నది? యెహోవా. ఈయనే తండ్రి అని కూడా పిలువబడ్డాడు. ఏంటన్నది? ఆ సజీవుడిగా ఉన్న దేవుడే, ఆ ఎలోహిమ్మే, యెహోవాయే తండ్రి దేవుడై ఉన్నాడు. అంటే ఆయనే తండ్రిగా ఉన్నాడు. ఆయనే తండ్రి, సజీవుడు, మరణం లేనివాడు. మరి దేవుని కుమారుడిగా భూమిపైకి వచ్చింది ఎవరు? దేవుని కుమారుడిగా యెషయా చెప్పాడు. ఆయన ఎవరంటే, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, ఆయన కుమారుడు అనబడును అన్నాడు. అంటే దేవుని కుమారుడుగా అనబడిన భూమి మీదకి వచ్చిన వ్యక్తి ఎవరు? యేసు అయి ఉన్నాడు. ఎవరండి? యేసు. యేసు అంటే, యేసు అని అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. ఏంటండి అది? రక్షకుడు. రక్షకుడు అంటే రక్షించేవాడు. ఈ రక్షకుడికి మరణం ఉంది, రక్షకుడికి పుట్టుక ఉంది. రక్షకుడు పుట్టగలడు, చచ్చిపోవాడు. అంటే రక్షకుడికి ప్రారంభం ఉంది, అంతము ఉంది. అందుకే యేసుకి 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేసి 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన చనిపోయాడు. హల్లెలూయా. యేసు అనే శరీరానికి ప్రారంభం ఉంది. ఆయన ప్రారంభంలో పుట్టాడు 500 క్రీస్తు శకం 506వ సంవత్సరంలో యేసు క్రీస్తు పుట్టడం జరిగింది. ఆయన పుట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి చనిపోయాడు. ఆయన రక్షకుడుగా భూమి మీదకి వచ్చాడు, చనిపోయాడు. ఇక నా భావం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే అర్థమైపోయినట్టే ఉంటుంది కానీ ఏం అర్థం కాదు. జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. అంతా నాకు తెలిసిపోయింది, అర్థమైపోయింది అప్పుడు ఏం అర్థం కాదు అది. హల్లెలూయా. ఇక్కడ క్రీస్తు అంటే అర్థం ఏంటంటే అభిషక్తుడు అని అర్థం. ఎవరండి? అభిషక్తుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. ఈ అభిషక్తుడు ఎవరంటే ఇప్పుడు ఒకసారి మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒకసారి మనం దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. చాలాసార్లు మీకు చూపించాను, మరలా ఒకసారి నేను చూపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 25వ వచనం చదవండి. దానియేలు గ్రంథం మొదలుకొని అభిషక్తుడగు అధిపతి అన్నాడు ఇక్కడ. హల్లెలూయా. అభిషక్తుడగు అధిపతి అన్న కాడ పుట్టినోట్లో ఏముందండి? అక్కడ ఏముందండి? సరిగ్గా చూడండి, అందరూ చూడాలి. దానియేలు గ్రంథంలో అభిషక్తుడగు అన్న కాడ ఏముంది? ఏముందండి? మెస్సయ్య అని ఉంది. అంటే ఆ అభిషక్తుడు ఎవరంటే, ఈ క్రీస్తు ఎవరంటే మెస్సయ్య. ఎవరండి? అంటే ఈ క్రీస్తు ఎవరంటే అభిషక్తుడై ఉన్నాడు. ఆ అభిషక్తుడే పాత నిబంధనలో మెస్సీగా పిలువబడ్డాడు. ఇప్పుడు ఆ మెస్సీయనే ఇప్పుడు పాత నిబంధనలో క్రీస్తుగా భూమికి వస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు అంటే ఎవరంటే ఆ అభిషక్తుడు ఎవరంటే ఇప్పుడు అభిషేకించే వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ అన్నది. హల్లెలూయా. అంటే సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని ఎందుకంటున్నాడంటే ఇప్పుడు తండ్రిగా, దేవుని కుమారుడిగా, పరిశుద్ధాత్మగా, కాలాల వారిగా పనిచేస్తున్న వాడువు నీవే అని చెప్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ముగ్గురు దేవుళ్ళు అన్నాడా? ఏమండి? అసలు పేతురుకి రెవల్యూషన్ ఉంటే యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు, ప్రభువా మీరు ముగ్గురై ఉన్నారు, పైన ఏమో తండ్రి ఉన్నాడు, కిందకేమో నువ్వు వచ్చావు, తర్వాత పరిశుద్ధాత్మ వస్తుంది అని చెప్పాలి కదా అలాగా. కానీ ఇక్కడ పేతురు ఏమన్నాడంటే నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని క్రీస్తు అన్నాడు. సజీవుడు అనగా తండ్రి, కుమారుడు అనగా యేసు, క్రీస్తు అనగా పరిశుద్ధాత్మ ఉన్నాడు. అంటే ప్రభు అయిన యేసు క్రీస్తే
ఆయన తండ్రి కాలంలో తండ్రి వలె, కుమారుని కాలంలో కుమారుని వలె, పరిశుద్ధాత్మ కాలంలో పరిశుద్ధాత్మ వలె యేసు క్రీస్తే పని చేసుకుంటూ వస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కొంచెం ఇది మీకు క్లారిటీగా అర్థమైనప్పుడు అర్థమవుతుంది. ఇది ఒకేసారి అర్థమయ్యే ప్రత్యక్షత కాదు. అందుచేత కొంచెం వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, మీరు ప్రార్థించండి, మీ మనసులో దేవుడు ఖచ్చితంగా దాన్ని బయలుపరుస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుడు ఏమన్నాడు చూడండి, మాట విన్న తర్వాత ఇప్పుడు పేతురు అలా చెప్పాడు, నువ్వు సజీవుడువైనా దేవుని కుమారుడువైనా క్రీస్తువి అన్నాడు. 18వ వచనం 17వ వచనం. అందుకు యేసు, సీమోను బరయోనా నీవు ధన్యుడవు. సీమోను బరయోనా నీవు ధన్యుడవు. యాక్చువల్గా సీమోను యోనా కుమారుడైన సంగతి యేసుక్రీస్తుకు తెలియదు. చాలా జాగ్రత్తగా గమనించాలి సుమా. అసలు యోనా యేసుక్రీస్తు వచ్చినప్పటికే చచ్చిపోయాడు. యేసుక్రీస్తు వచ్చినప్పటికీ యోనా చచ్చిపోయాడు. యోనా కుమారుడే పేతురు. బరయోనా అన్నాడు. అంటే బరయోనా అంటే యోనా కుమారుడా అని పిలుస్తున్నాడు. అంటే యోనా పేరు యేసుక్రీస్తుకి ఎలా చెప్పి ఎవరికి తెలుసు? యోనా పేరు యేసుక్రీస్తుకి ఎలా తెలుసు? ఎందుకంటే ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. యేసుక్రీస్తు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. వాక్యము భూమి మీదకి వస్తే హృదయ రహస్యాలు బయలుపరుస్తుంది. అందుకే నతానియేలు దగ్గరికి వచ్చాడు. నతానియేలు దగ్గరికి వస్తే యేసుక్రీస్తు అన్నాడు, నీవు ఇశ్రాయేలు అందరిలో కూడా నీతిమంతుడు అన్నాడు. నేను నీతిమంతుడు అన్న సంగతి నీకు ఎలా తెలిసింది అన్నాడు నతానియేలు. అప్పుడు యేసుక్రీస్తు అన్నట్టు ఏమిటి తెలుసా, నీవు అంజూరపు చెట్టు కింద మోకరించి ప్రార్థన చేసినప్పుడు నేను చూశాను అన్నాడు. ఆయనకి దీనికి 1000 సంవత్సరాలు 1000 కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది. ఆ అంజూరపు చెట్టు కింద ప్రార్థన చేసిన స్థలానికి యేసుక్రీస్తు ఉన్న స్థలానికి 1000 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంటుంది. అంత దూరంలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తు అన్నాడు అక్కడ, నీవు అంజూరపు చెట్టు కింద ఉండి ప్రార్థిస్తున్నప్పుడే నేను చూశాను అన్నాడు. హల్లెలూయా. ఎలా చూశాడు? హల్లెలూయా. యేసుక్రీస్తు సర్వాంతర్యామి. ఆయనే ఆశ్చర్యకరుడు గనక, బలవంతుడైన దేవుడు గనక, ఆయన ఆది అంతం ఎరిగిన వాడు గనక, నీ హృదయ రహస్యాలన్నీ తెలిసిన వాడు గనక ఆయన మొత్తం చెప్పేస్తాడు. హల్లెలూయా. యోనా కుమారుడు అని పిలుస్తున్నాడు. నతానియేలుతో చెప్పాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్తే సమరయ స్త్రీ అండి ఆ పక్కింటోడు కూడా తెలియదట. ఆమె 5 భర్తలు మెయింటైన్ చేస్తుంది. భర్త తర్వాత భర్తను మార్చేస్తుంది. ఆమె మార్చుకుంటూ వెళ్తుంది. విషయం ఎవరికి తెలియదు. ఆమె ఒక వేశ్యగా మారిపోయింది. మధ్యాహ్నం 12 గంటలకి కొండ అట్టుకుని ఆ నూతి దగ్గరికి వచ్చింది. నూతి దగ్గరికి వస్తే యేసుక్రీస్తు అక్కడ కూర్చున్నాడు. యేసుక్రీస్తు అక్కడ కూర్చుని, అమ్మ కొంచెం నీళ్ళు పోయి అన్నాడు. నువ్వు నీళ్ళు చేరుకుంటా వచ్చావు కదా, బకెట్ ఏదైనా అడుగుతుంది. నాకు బకెట్ అవసరం లేదు, నువ్వు ఇచ్చిన నీళ్ళు మళ్ళీ దాహం వేస్తాయి, కానీ నేను ఇచ్చిన నీళ్ళు తాగితే నీకు అసలు దాహం వేయదు అన్నాడు. హల్లెలూయా. ఏంటి నీకేమో చేరుకోవడానికి బకెట్ లేదా, నువ్వు నీళ్ళు ఇస్తావా, మళ్ళీ దాహం అయ్యదా? బాబా నాకు కూడా ఆ నీళ్ళు కావాలి, ఇచ్చే బాబా. రోజు వచ్చి నూతిగడికి వచ్చి బిందె నీళ్ళు పట్టుకెళ్ళలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు. ఆ నీళ్ళు ఇచ్చావనుకో, నేను తాగాను, నేను దాహం అయ్యేది కదా, ఇంకా నువ్వు అంటున్నావు కదా దాహం అయ్యేదని, సరే నీళ్ళు ఇచ్చే అన్నాడు. ఈయన అన్నాడు, సరే నీకు నీళ్ళు ఇస్తాను, వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు. హల్లెలూయా. ఈయన తెలుగు మాట్లాడుతున్నాడు చూడండి. వెళ్ళి నీ భర్తను తీసుకురా అన్నాడు. ఇది నీళ్ళు ఇవ్వడానికి భర్త ఎందుకు? ఆ మర్మం ఈవిడికి అర్థం కావట్లేదు పాపం. నీళ్ళు ఇవ్వడానికి భర్త ఎందుకు? ఈవిడేమన్నదంటే భర్త లేడంది. నిజంగా భర్త లేడికి పెళ్లి చేసుకోకుండా భర్తలు మెయింటైన్ చేస్తుందంటే మార్చేసుకుంటుంది. భర్తను పెళ్లి చేసుకోలేదు ఈమె, భర్తను మార్చుకుంటూ వెళ్తుంది. అయితే ఈ భర్తను తీసుకురమ్మన్నాడు. నాకు భర్త లేడంది. సరే నువ్వు నిజమే చెప్పావు, కరెక్టే, భర్త లేడు, కానీ నీకు 5 ఉన్నారు, ఇప్పుడు 6తో ఉన్నావు అన్నాడు. హల్లెలూయా. నవ్వుతూ చెప్పాడు అన్నమాట చక్కగానే. హృదయ రహస్యాలు ఏ విధంగా బయలుపరుస్తాడంటే, అసలు నిన్న ఎంత సింపుల్గా చెప్తాడంటే,
అసలు నువ్వు ఊహించవు. ఆ యొక్క మాట ఎప్పుడైతే 5 భర్తలు అయిపోయి 6 నువ్వు ఉన్నావని చెప్పి అన్నాడో ఈమె గుండె జారిపోయినంత పని అయిపోయింది. ఆ సంకలో ఉన్న కింద పడిపోయింది అంతే కొండ. వెంటనే కంగారు అయిపోయి ఇదేంటి నా పక్కింటోడికి కూడా తెలియకుండా ఇంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాను కదా నేను. చాలా మంది సీక్రెట్లు మెయింటైన్ చేస్తారు, పక్కింటోడికి కూడా తెలియదు, కట్టుకున్న భర్తకు కూడా తెలియదు, అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. అలా మెయింటైన్ చేస్తుంది ఈమె. కనీసం ఎవరికి తెలియకుండా ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేశాను కదా. నీకెలా తెలిసింది విషయం? బహుశా నువ్వు ప్రవక్తవై ఉంటావు, అందుకే విషయాలు ఇలా మాట్లాడుతున్నావు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఎస్, ఆయన ప్రవక్తే. మోషే ప్రవచించినట్లుగా ఆయన ప్రవక్తగానే వచ్చాడు. ప్రవక్త భూమిపైకి వచ్చాడంటే నీ హృదయ రహస్యాలు బయటికి తెచ్చేస్తాడు. హల్లెలూయా, భూమిపైకి ప్రవక్త వచ్చాడంటే ఖచ్చితంగా నీ హృదయ రహస్యాలు బయటకు వస్తాయి. ఆయన ఎప్పుడైతే హృదయ రహస్యాలు బయటికి చెప్పాడో సంకలో కొండ కిందడిపోయింది. అమ్మో, కొంచెం మాట్లాడటకు ప్రయత్నం చేస్తుంది, ఇంట్రెస్ట్ పెరిగింది ఏమిటి, మాట్లాడుతుంది. నువ్వేమో హృదయ రహస్యాలు బయలుపరుస్తున్నావు, ప్రవర్తన అంటున్నావు, కానీ ఇక్కడున్నావు వీటి, నువ్వు ఎక్కడికి వచ్చావేటి? మీ యూదులందరూ యెరూషలేములో కదా ఆరాధన చేస్తారు, యెరూషలేము కదా ఆరాధించాలి, యెరూషలేము కదా ఆరాధించే స్థలం అని అడుగుతుంది. అప్పుడు ఈయనన్నాడు, అమ్మా ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ప్రజలందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వస్తుంది. హల్లెలూయా, అప్పటి వరకు కూడా మీరు ఈ స్థలంలోనే ఆరాధన చేస్తారు అని చెప్పి ఎప్పుడైతే బయలుపరిచాడో ఆరాధన స్థలాన్ని చూపిస్తున్నాడో, ఆ ఆరాధన స్థలం యెరూషలేము కాదు, ఆ ఆరాధన స్థలం సంఘం కాదు, ఆరాధన స్థలం ఏదో రకరకాల భవనాలు కాదు, కానీ ఆ ఆరాధన స్థలం నువ్వే. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, నీవే ఆ ఆలయమై ఉన్నావు. నీలోనికి ఆత్మ ఎప్పుడైతే పొందుకుంటావో అదే దేవుని యొక్క ఆలయం. హల్లెలూయా, ఎప్పుడైతే వాక్యాన్ని బయలుపరిచాడో ఈమెకు అర్థమైపోయింది. ఏం అర్థమైందో తెలుసా? ఈమె ప్రవక్త కంటే ఎక్కువ మెస్సయ్య అయినా. హల్లెలూయా, నాతో మాట్లాడుతున్న మెస్సీ అని చూడడానికి రండి, నా అంతరంగంలో ఉన్న పాపాలని బయలుపరిచిన ఆ మెస్సీ అని చూడడానికి రండి అని ఆ సమరయత్రి పిలుస్తూ ఉంది. హల్లెలూయా, అంటే దేవుడు భూమిపైకి వచ్చాడండి, ఏం చేస్తాడండి? హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు. ఇప్పుడు పేతురు యొక్క తండ్రి పేరు చెప్పేటప్పుడు పేతురికి ఆశ్చర్యమైపోయింది. పేతురు యొక్క తండ్రి పేరు చెప్పినాడు, సీమోను బరయోనా నువ్వు ధన్యుడు అన్నాడు. హల్లెలూయా, ఏమన్నాడండి అక్కడ? పరలోకమందున్న నా తండ్రి నాయన, నువ్వు ఏ పిడి సుందరరావు గారి దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు బైబిల్ కాలేదు నాయన, ఏ బైబిల్ చదివి జ్ఞానం పెంచుకోలేదు నాయన, లేకపోతే ఎక్కడెక్కడో ఏ పాస్టర్ దగ్గర విద్య నేర్చుకుని ఇక్కడ పలకట్లేదు నాయన. మాటలన్నీ కూడా నువ్వు పలికే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? నీకెవరు బయలుపరిచారో తెలుసా? ఏ బైబిల్ కాలేజీలోనో, ఏ పాస్టర్ దగ్గర, ఏ సండే స్కూల్ దగ్గర, లేకపోతే ఎక్కడెక్కడో విద్యలు నేర్చుకుని ఈ మాటలు నువ్వు పలకట్లేదు కానీ, తెలుగుతోనూ జ్ఞానంతోనూ ఈ మాటలు నువ్వు పలకట్లేదు కానీ. హల్లెలూయా, పరలోకమందున్న నా తండ్రి నీకు ఇది బయలుపరిచాడు. పరలోకములో నుంచి తండ్రి బయలుపరిచిన బయలుపాటు ఎలా వస్తుందంటే దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని నీకు అర్థమవుతుంది. దేవుడు నీకు బయలుపరచలేదనుకో, త్రిత్వము, త్రియేక దేవుడు, ముగ్గురు దేవుళ్ళు, పైన ఉన్నాడు, కిందకు వచ్చాడు, నేను క్రిస్మస్ చేస్తాను, నేను ఈస్టర్ చేస్తాను, నేను బసమ గురువారం చేస్తాను, అన్ని ఆచారాలు చేస్తానంటావు తప్ప నీవు ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని వెంబడించడానికి ఏమాత్రం కూడా ఇష్టపడవు. హల్లెలూయా, దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఎంతమందికి అర్థమవుతున్న మాట? నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇంకొక నేను 10 నిమిషాలు ఉపయోగించుకుంటాను. మీరు జాగ్రత్తగా నేను కంక్లూడింగ్ చేస్తా ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా మీరు వేయడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా.
మీరు వాక్యం మీద దృష్టి పెడితేనే అర్థమవుతుంది. ఏదో వచ్చాము వెళ్ళాము ఏదో జరిగిపోయేది అన్నట్టుగా కాకుండా ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని మీ హృదయంలో తీసుకోవడం ప్రయత్నం చేయండి. దేవుని వాక్యం మీ హృదయంలోకి వెళ్తేనే దీవెన. హల్లెలూయా. ఆశీర్వాదం అంటే ఏంటండి? పాస్టర్ ప్రార్థన చేస్తాను, లేకపోతే ఏదో కేక్ కట్ చేస్తాను, లేకపోతే ఏదో రకరకాల కార్యాలు చేస్తాను దీవెన కాదు. అది దీవెన అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని మీ హృదయంలో తీసుకోవడమే దీవెన అయి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎవరని చెప్తున్నాడు పేతురు గారు? సజీవుడు అయినా దేవుని కుమారుడు అయినా క్రీస్తు అన్నాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే ఈ బయలుపాటునికి తండ్రి వద్ద నుంచి వచ్చింది కనుక నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుకును, నిలువ నేరవని చెప్పుచున్నాను. తాళపు చెవులు దేవుని మహిమ కలుగుగాక. ఎంత అద్భుతం అండి. ఒకవేళ నీకు పరలోకంలో నుంచి గనక బయలుపాటు గనక వస్తే, దేవుని యొద్ద నుంచి గనక నువ్వు ఆ బయలుపాటు పొందుకుంటే, యేసే క్రీస్తు అన్న సంగతి నీకు అర్థమవుతే, దేవుడు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అన్న సంగతి నీకు అర్థమవుతే, దేవుడు ఎంత అద్భుతమైన వాగ్దానం చేస్తున్నాడంటే, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే పేతురుకి ఇవ్వబడిందో, ఇప్పుడు ఎలాంటి ప్రత్యక్షత పేతురుకి ఇస్తున్నాడంటే, ఈ బండ పైన నా సంఘాన్ని కడుతున్నాను అన్నాడు. హల్లెలూయా. అంటే ఎప్పుడైతే సజీవుడు అయిన దేవుని కుమారుడైన క్రీస్తు దేవుడు ఒక్కడే, ఆయనే మూడు భాగాలుగా పనిచేస్తూ ఆయన ఒక్కడిగా ఏ విధంగా ఉన్నాడో అనే ప్రత్యక్షత యెహోవాయే యేసు క్రీస్తుగా, ఎలోహిం యేసు క్రీస్తుగా భూమి మీద ప్రత్యక్షమయ్యాడన్న సంగతి నీకు అర్థమైన రోజున, దేవుడు ఆ ప్రత్యక్షత నీకు ఇచ్చిన రోజున నీవు దేవుని యొక్క సంఘముగా కట్టబడుతున్నావు. హల్లెలూయా. ఎలా కట్టబడుతున్నావు అండి? దేవుని యొక్క, నువ్వు జీడియంకి వెళ్ళినంత మాత్రాన దేవుని సంఘంగా నువ్వు కట్టబడట్లేదు, మెథడిస్ట్కి వెళ్ళినంత మాత్రాన దేవుడి సంఘంగా కట్టబడట్లేదు, లూథరన్కి వెళ్ళిన వాళ్ళ దేవుడి సంఘంగా కట్టబడట్లేదు, లేకపోతే బాప్టిస్ట్, మెథడిస్ట్, క్యాథలిక్, మార్మోన్, ఇంచుమించు 45,000 రకాల సంఘాలు భూమి మీద ఉన్నాయండి. ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు, ఒక పాస్టర్ అంటే ఒక పాస్టర్కి పడదు, ఒక విధానము ఒక సిద్ధాంతానికి చాలా వైరుధ్యంగా ఉంటా ఉంది. హల్లెలూయా. సెవెంత్ డే అంటది శనివారమే చేస్తామంటారు. యెహోవా సాక్షులు అంటారు యెహోవా ఏ దేవుడు వేసుకొస్తున్నాడు అంటారు. సత్య క్రైస్ట్ అంటారు వాయిద్యాలు వాయించొద్దు, దేవుడు అందరికీ కర్త కాదు, దేవుడు ముగ్గురు దేవుళ్ళై ఉన్నారు, ఆ ముగ్గురు దేవుళ్ళు మనం ఆరాధించాలని చెప్పి సత్య క్రైస్ట్ చెప్తా ఉంది. హల్లెలూయా. లూథరన్, బాప్టిస్ట్, మెథడిస్ట్ అంటున్నారు మనం చిలకరం బాప్టిస్ట్ ఇవ్వాలి, ముగ్గురు దేవుని ప్రసంగించాలి, ఆ యొక్క క్రిస్మస్, లెంట్, ఆ యొక్క కార్యాలని మనం చెయ్యాలి అని వాళ్ళు ప్రేరేపిస్తా ఉన్నారు. హల్లెలూయా. అంటే రకరకాలుగా రోమన్ క్యాథలిక్ ఏం చెప్తుందంటే మనం మరియమ్మను ఆరాధించాలి, మరియమ్మకు జపమాలు చెప్పాలి, బాలయేసుకు జపమాలు చెప్పాలి, బాలయేసుకు దండం పెట్టాలి, ఆ యొక్క విగ్రహం దగ్గరికి ఎట్టుకెళ్ళి జపం చెప్పాలి, ప్రమాణం చెప్పాలని రోమన్ క్యాథలిక్ సంఘం నేర్పిస్తా ఉంది. హల్లెలూయా. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం ప్రజలకు నేర్పిస్తున్నారు, ఒక్కొక్కరు ఒక సిద్ధాంతం ప్రజలకు నేర్పిస్తూ ఉన్నారు, ఒక్కొక్కరు వారి యొక్క విధానాన్ని ప్రజలకు నేర్పించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇందులో ఏ విధానం గుండా నువ్వు పరలోకం వెళ్తావు చెప్పండి? ఇందులో ఏ విధానం గుండా నువ్వు పరలోకం వెళ్తావు? సెవెంత్ డేకి వెళ్తే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ కాదంటారు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి వెళ్తే బాప్టిస్ట్ కాదంటారు, బాప్టిస్ట్కి వెళ్తే రోమన్ క్యాథలిక్ కాదంటారు. ఇందులో నేను కరెక్ట్ అందరూ కరెక్ట్ అంటారు. ఇందులో ఎవరు కరెక్ట్, ఎవరి విధానం గుండా నువ్వు పరలోకం వెళ్తావు, ఎవరి విధానం గుండా నీకు వాక్యం అర్థమవుతుంది, ఎవరి విధానం గుండా నువ్వు దేవుని అర్థం చేసుకుంటావు? హల్లెలూయా. ఎవరి విధానం వద్దు నాకు, బాప్తి ఇక్కడ బ్రాందీ షాప్ విధానం మాత్రం చాలా బాగుంది, తాగి శుభ్రంగా పడుకుంటాను అని ఒకడు అంటాడు. ఎవరి విధానం వద్దు, నాకు ఆ యొక్క పేకట క్లబ్ మాత్రం చాలా బాగుంది, దాంట్లో ఉంటాను.
ఎవరి విధానం వద్దు, నాకు కోడిపందాలు పిచ్చి బాగా ఉంది, అందులో ఎంజాయ్ చేస్తాను. నాకు ఎవరి విధానం వద్దు, పక్కింటి ఆవిడ బాగా నచ్చింది నాకు, నేను ఆవిడతో తిరుగుతాను. పక్కింటి బాగా నచ్చింది నాకు, నేను అతనితో తిరుగుతాను. ఈ ఎవరి విధానం వద్దు నాకు, ఎవరు ఎలా పోతే నాకు, ఎవరి విధానం నాకు అవసరం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నా లైఫ్ నా ఇష్టం అన్న స్థితిలోనికి ఈరోజు క్రైస్తవులు వచ్చారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఎందుకంటే పాస్టర్ దగ్గరికి వెళ్తే పాస్టర్ తిన్నంగా లేడు, నా దశమ భాగాలు ఇచ్చే, నా కానుకలు ఇచ్చే, నా డబ్బులు ఇచ్చే, నేను నీకు ప్రార్థన చేసి వెళ్ళిపోతాను, నీకు ఆశీర్వదించి వెళ్ళిపోతాను అంటాడు తప్ప, నిన్ను ఆత్మీయంగా ఎదుగుతున్నావా, అసలు ఆత్మీయంగా నువ్వు స్థిరపడ్డావా, అసలు పరిశుద్ధాత్మ పొందుకున్నావా, అసలు దేవుళ్ళలో ఎదుగుతున్నావా, అసలు నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది, అసలు నువ్వు ఏ విధంగా బ్రతుకుతా ఉన్నావు, అసలు నీ జీవన విధానం ఎలా ఉంది, నేను పట్టించుకునే నాదులు లేడు. హల్లెలూయా. వీళ్ళకి ఏంటంటే పాస్ వస్తే 10 రూపాయలు చేతిలో పెట్టేయాలి, పాస్ చేస్తే కేజీ బియ్యం చేతిలో పెట్టేయాలి. ఆ పాస్ చూసి ప్రార్థన చేశాడండి, 10 రూపాయలు చేతిలో పెట్టేస్తే పోతాడు. ఇలాగ ఇంత చీప్ అయిపోయింది పాస్టర్ అంటే, ఇంత భయంకరమైన చీప్ అయిపోయింది పాస్టర్ అంటే. పాస్టర్ అంటే డబ్బు, పాస్టర్ అంటే బియ్యం, పాస్టర్ అంటే కానుక, ఇదే అయిపోయింది. అసలు పాస్టర్ ఎందుకు, దేనికోసం ఉన్నాడు, అసలు నీ ఆత్మీయంగా ఏ విధంగా నడిపిస్తున్నాడు, ఏ విధంగా నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ప్రేరేపిస్తా ఉన్నాడు, ఏ విధంగా నీ కార్యాలలో నీకు సహకరిస్తా ఉన్నాడు ఆత్మీయంగా అనే విధానంలో ఈరోజు పట్టించుకున్న నాదులు లేడు. హల్లెలూయా. ఏదో బైబిల్ కాలేజీలోకి వెళ్ళడం, కొన్ని విషయాలు నేర్చుకోవడం, కొన్ని పదాలు నేర్చుకోవడం, ఆ యొక్క సాకసక్యంగా ప్రజలకు నొప్పి తగలకుండా, అసలు ఏ బాధ కలగకుండా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అన్నాడు అనుకోండి. అయ్యి పాస్టర్ గారు ఎంత బాగా దీవించేశారు నన్ను, ఇదిగోండి 1000 రూపాయలు ఇచ్చుకో పాస్టర్ గారు. ఆ 1000 రూపాయలు చూసిన పాస్టర్ గారు అంటాడు, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించుగాక అన్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ బంధువుల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. పాస్టర్ గారు 1000 రూపాయలు సరిపోలేదు, 10,000. నవ్వు కాదండి, నిజం, వాస్తవం. ఎందుకంటే దీవెనలు చూసి డబ్బులు తప్ప అసలు నిజంగానే పరిశుద్ధాత్మ పొందుకున్నానా, నిజంగా క్రీస్తులో ఎదుగుతున్నానా, అసలు క్రీస్తు నిజంగా నాలోకి వస్తున్నాడా, అసలు నేను భూమి మీదకి ఎందుకు పుట్టాను, ఎందుకు తింటున్నాను, ఎందుకు పని చేస్తున్నాను, ఎందుకు తిరుగుతున్నాను, ఎందుకు చచ్చిపోతున్నాను, అసలు నా జీవితానికి పరమార్థం ఏంటి, అసలు దేవుడు భూమి మీదకి నన్ను ఎందుకు పంపించాడు, అసలు దేవుడి యొక్క ఉద్దేశం నా మీద ఏ విధంగా ఉంది, అసలు దేవుడు భూమి మీదకి పంపించడానికి గల కారణం ఏమిటి అని కనుగొనడానికి అసలు అవకాశం లేదు. తిన్నాము, సంపాదించుకున్నాము, కష్టపడ్డాము, రోగాలు వచ్చినాయి, బాధలు పడ్డాము, హాస్పిటల్కి వెళ్ళాము, పెళ్ళిళ్ళు చేసుకున్నాము, సంసార బాధలు పడ్డాము, ముసలోళ్ళు అయిపోయాం, చచ్చిపోయాం. ఇంతే జీవితం. జీవితం అంటే ఇంతే, ఇంక దానికి తప్ప ఇంకెతరికి వెళ్ళేది లేదు. అసలు ఆత్మ లోపల, ఆ యొక్క లోపల ఒక ఆత్మ ఉంది, ఆత్మకు మరణం లేదు. ఆ ఆత్మ పరలోకం వెళ్ళాలి, లేకపోతే నరకం వెళ్ళాలి. ఈ ఆత్మను భూమి మీద ఉండగానే బాగు చేసుకోవాలి, ఈ ఆత్మను భూమి మీద ఉండగానే కడుక్కోవాలి, ఈ ఆత్మను భూమి మీద ఉండగానే శుద్ధి చేసుకోవాలి. అప్పుడు యుగ యుగాలు దేవునితో ఆ ఆత్మ సహవాసం చేస్తుంది, లేకపోతే యుగ యుగాలు అగ్ని గంధకాల్లో ఈ ఆత్మ కాలిపోతుంది అనే బుద్ధి, జ్ఞానము ఏమి కూడా మనుషులకు లేవండి. హల్లెలూయా. ఈ పాస్టర్ 100 రూపాయలు ఇచ్చి పాస్టర్ గారు వెనక వెళ్ళిపోవడం, ఈ పాస్టర్ గారు 1000 రూపాయలు ఇచ్చి పాస్టర్ గారు వెనక వెళ్ళిపోవడం, ఈ పాస్టర్ గారు బియ్యం బత్త ఇచ్చి పాస్టర్ గారు వెనక వెళ్ళిపోవడం, ఇదే నేర్చుకున్నారు. కానీ ప్రజలు నిజంగా ఆత్మ సంబంధముగా మనం ఎదుగుతున్నామా, జీవము కలిగి ఉన్నామా, ఆత్మ సంబంధంగా మన జీవితం ఎట్లా ఉంది. ఒకవేళ ఆత్మ జీవిత సంబంధంగా నీ ఆత్మ చెడిపోతే నువ్వు భౌతికంగా చెడిపోతావు. ఎంతమందికి అర్థమైందన్నమాట? నువ్వు ఆత్మ సంబంధంగా చెడిపోతే నువ్వు భౌతికంగా కూడా చెడిపోతావు. నీ ఆత్మ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట. హృదయంలో కపటం ఉందనుకోండి, కపటమే వస్తుంది బయటికి. హృదయంలో కామం ఉందనుకోండి, కామమే వస్తుంది బయటికి. హృదయంలో స్వార్థం ఉందనుకోండి, స్వార్థమే వస్తుంది బయటికి. హృదయంలో భయంకరమైన కార్యాలన్నీ లోపల ఉన్నాయనుకోండి, అవే వస్తాయి బయటికి. హల్లెలూయా. లాస్ట్ వీక్లో చెప్పాను నేను, ఒక ముండ్ల చెట్టు, ఒక పల్లేరు చెట్టు ద్రాక్షపులు కాస్తుందండి? ఒక పల్లేరు చెట్టు అంజూరపు కాయలు కాస్తుందా? యేసుక్రీస్తు అడుగుతున్నాడు అలాగా. ఒక అంజూరపు చెట్టు పల్లేరు కాయలు
పల్లేరు చెట్టు అంజూరకాయలు ఎలాగైతే కాయదో, ఒక చెడిపోయిన మనిషి, చెడిపోయిన స్వభావముకు లోపల ఉన్న మనిషి ఆ చెడిపోయిన స్వభావాన్ని బయటకు వ్యక్తపరుస్తాడు తప్ప ఏ మాత్రము దేవుని యొక్క జీవితాన్ని అతను వ్యక్తపరచలేదు. హల్లెలూయా. ఇది ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసినంత మాత్రాన రాదు, వాక్యం దగ్గరికి వెళ్ళి వాక్యం చదివినంత మాత్రాన రాదు, పాటలు పాడి పాటలు పరిశుద్ధంగా గానం ప్రతిగానాలతో సప్త స్వరాలతో నువ్వు వినిపించినంత మాత్రాన నీలోనికి భక్తి రాదు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందన్నమాట? నువ్వు ఎన్ని గాన ప్రతిగానాలు వినిపించినా, నీ యొక్క స్వరము గాన కోయిల వలె నువ్వు వినిపించినా, వాక్యం అంతా బైబిల్ చివరి నుంచి చివరికి అప్పచెప్పినా, లేకపోతే ఎన్ని అద్భుతమైన మంచి కార్యాలు ప్రజలకు సేవా విధానంలో సోషలిజంలో నువ్వు మునిగిపోయినా నీ ఆత్మ రక్షించబడదు. హల్లెలూయా. నీ ఆత్మ రక్షించబడాలంటే నీ ఆత్మను సృజించిన సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? నీ ఆత్మను సృష్టించిన సృష్టికర్త దగ్గరికి వెళ్ళాలి. సృష్టికర్త ఎవరికి తెలియదు. కొంతమంది ఏమో సృష్టికర్త రాయి అని రాయి దగ్గరికి వెళ్తున్నాడు, కొంతమంది ఏమో సృష్టికర్త చెట్టు అని చెప్పి చెట్టు దగ్గరికి వెళ్తున్నాడు, కొంతమంది చెట్టు సృష్టికర్త సూర్యుడు అని చెప్పి సూర్యుడు దగ్గరికి వెళ్తున్నాడు, కొంతమంది సృష్టికర్త చంద్రుడు అని చెప్పి చంద్రుడి దగ్గరికి వెళ్తున్నాడు, కొంతమంది సృష్టికర్తే సముద్రుడు అని చెప్పి సముద్రం దగ్గరికి వెళ్తున్నాడు, కొంతమంది సృష్టికర్త ఏంటి భూమి మీద పుట్టిన ప్రతిదీ కూడా సృష్టికర్త ఇతనికి. సముద్రానికి దండం పెట్టేస్తాడు, సూర్యుడికి దండం పెట్టేస్తాడు, అన్నింటికి దండం పెట్టేస్తాడు, అన్ని దండాలే. ఇంతకీ సృష్టికర్త ఎవరు తెలియక అయోమయ పరిస్థితి. ఇతను సృష్టికర్త తెలియలేదు కనుక ఎవడన్నా వచ్చి సూర్యుడు దేవుడు అగ్నిలో కాల్చేస్తున్నాడు, అగ్ని దేవుడు అన్నామనుకో, అగ్ని దేవుడు అన్నాం కాపాడు. వాయుదేవుడు గాలిదేవుడు, గాలిదేవుడు ఏంటి తెలుసు? వాయుదేవుడు. నీకు వాయువు ఇస్తున్నాడు, గాలి నీకు ప్రాణం, అందుకు వాయుదేవుడు అనాలి. వాయుదేవుడు నాకు మంచి ప్రాణం ఇచ్చేయి. హల్లెలూయా. నీరు దగ్గరికి వెళ్ళి నీరే దేవుడు అని చెప్పనుకో, నీరు దేవుడు నేను కాపాడి. హల్లెలూయా. ఏంటి కనిపించిందల్లా నీకు దేవుడే, కనిపించిందల్లా నీకు దేవుడు దేవతే. ఏంటిది? ఆ బుద్ధిహీనుడికి సృష్టికర్త ఎవడో తెలియదు. ఆ సృష్టికర్త ఎవరో తెలియదు. నన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలుసుకోవడానికి వ్యక్తి ప్రయత్నం చేయట్లే. ఆ యొక్క సృష్టికర్తను తెలుసుకున్న మరుక్షణమే సొలొమోను అన్నాడు. సొలొమోను ఏమన్నాడు తెలుసండి? నీ బాల్య దినములలో నీ సృష్టికర్తను స్మరించుకోను అన్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడు? నీ బాల్య దినములోనే నీ సృష్టికర్తను స్మరించుకోమంటే ముసలోడు అయిపోయి చచ్చిపోయి మనసులో వణుకుపోతున్న వ్యక్తికి కూడా దేవుడు ఎవరో తెలియట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఇలా ఉంది పరిస్థితి. యేసుక్రీస్తు భూమి మీదకి వస్తే తారతమ్యాలు ఇలా ఉన్నాయి. కానీ నిజమైన దేవుని కుమారుడు పేతురు అక్కడికి వెళ్ళి నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పినప్పుడు ఆ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. ఇప్పుడు నువ్వు సంఘంగా మారాలంటే బండ అనే ప్రత్యక్షత రావాలి, దైవత్వాన్ని నువ్వు గుర్తించాలి, దేవుని యొక్క సృష్టికర్త ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నీ సృష్టికర్త ఎవరో నీకు తెలుసుకుంటేనే నీకు నీ హృదయంలో విశ్వాసం వస్తుంది, నీకు భయం వస్తుంది, నీకు భక్తి వస్తుంది. అప్పుడు దేవుణ్ణి నువ్వు వెంబడిస్తావు. హల్లెలూయా. చర్చికి వెళ్ళామా, దండం పెట్టామా, ఒక గంటసేపు వాక్యం విన్నామా, ఏంట్రా బాబు ఈ పాస్టర్ పురతిని అతను గంట నుంచి వదిలిపెట్టట్లేదు, ఎప్పుడు వెళ్ళిపోదామంటే ఇంటికాడేమో గోలు పని ఉంది, వదిలిపెడతాడైతే వదిలిపెట్టలేదు, పురతిని అతను పట్టుకుని అనుకుంటలేదు. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఒక నిజమైన దేవుని కుమార్తెలు వారి వారి సృష్టికర్తను గుర్తించాలి. సృష్టికర్తను గుర్తించిన దావీదు చక్కని మాటలు పలికాడు. సృష్టికర్తను గుర్తించిన మోషే చక్కని మాటలు పలికాడు. సృష్టికర్తను గుర్తించిన యెషయా చక్కని మాటలు ప్రవచించాడు. సృష్టికర్తను గుర్తించిన పేతురు చక్కని మాటలు పలికాడు. అందుకే వాళ్ళు దైవత్వాన్ని పొందుకొని దేవుణ్ణి పొందుకుని బైబిల్లోకి ఎక్కారు. హల్లెలూయా. అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో మనం ఇక్కడ చదివితే ఇక్కడ ఒక పండు ముసలోడు ఉన్నాడు, 100 సంవత్సరాల ముసలోడు. నేను చివరికి వచ్చాను, ముగించేస్తున్నాను. మరి చదవండి. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఉండేను
ఆ, ఆయన యొద్దకు ఆ, వచ్చి బోధకుడా, ఆ. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని నేను ఎరుగుదును. ఏరుగుదును. దేవుడతనికి తోడై ఉంటేనే గాని ఆ. నీవు చేయుచున్న సూచన క్రియలు ఎవరునూ ఈ చేయలేరు. పిచ్చోడు మాట చూడండి. ఈ ముసలోడు 100 సంవత్సరాల పాస్టర్ గారు అండి. 100 సంవత్సరాల పాస్టర్ గారు, ఇజ్రాయేలుకి బోధకుడు. ఏమండి, ఇజ్రాయేలుకి బోధకుడు అయి ఉండి యేసుక్రీస్తుని ఏమంటున్నాడంటే, నీకు దేవుడు తోడు